తన రూపాన్ని, ఎవ్వరు ఇష్టపడినటువంటి రూపాన్ని విడిచి అందరూ ఇష్టపడే రూపంలోకి వచ్చేస్తుందండి. దాని మొదటి స్థితి ఏంటండి? గొంగలి పట్టుకుంటాడా? ఎవడైనా అంటుకుంటాడా? ఏమో ఒకవేళ టచ్ అయిందంటే దురదొచ్చుద్దని మనకి, అవునా కాదు? మార్పు లేనటువంటి నీ జీవితం కూడా అంతే. మార్పు లేని నీ జీవితం కూడా గొంగలి పురుగుతో సమానం. ఎవడో నిన్ను ప్రేమించడం, లైక్ చేయడం, నిన్ను రూపాంతరం చెందాలంటే వస్త్రాలు మార్చుకుంటే అవ్వదు, పేర్లు మార్చుకుంటే అవ్వదు, మందిరాలు మార్చుకుంటే అవ్వదు, ప్రాంతాలు మారితే అవ్వదు. మరి ఎలా మార్చుకోవాలి? నీ మనసు మార్చుకోవాలి. గొంగలి పురుగుగా ఉన్నప్పుడు దొంగలా బ్రతికాను నేను, వ్యభిచారిగా బ్రతికాను నేను. గొంగలి పురుగుగా ఉన్నప్పుడు అబద్ధికుడిగా బ్రతికాను నేను. గొంగలి పురుగుగా ఉన్నప్పుడు వ్యభిచారిగా బ్రతికాను. కానీ ఇప్పుడు సీతాకోకచిలక అయిపోయాను నేను. ఇప్పుడు నేను దొంగను కాదు, వ్యభిచారిని కాదు, దోచుకునేవాడిని కాదు. ఇప్పుడు ఎవరు నువ్వు? క్రైస్తవుణ్ణి నేను. క్రీస్తు మనస్సు కలిగినటువంటి ఒక నూతన సృష్టిలో పాలి భాగస్థుడను, నిత్య జీవానికి వారసుడని చెప్పుకోవాలి నువ్వు.